సో మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయని అనుకున్నారు. బట్ అది బ్యాక్ ఫైర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ అదే జరుగుతోంది. ఇక్కడ ఏంటంటే సంథింగ్ హ్యాపెండ్, మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది, సంథింగ్ సీరియస్. కానీ ఈ పర్సన్ ఏమనుకున్నారు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే జస్ట్ సైలెంట్ అయిపోతే చాలు అనుకున్నారు. కానీ ఆ సైలెన్స్తో ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ వచ్చారు మీ ఇద్దరి మధ్య. బట్ మీ దగ్గర చాలా సీక్రెట్స్ దాచిపెట్టి, చాలా సీక్రెట్స్ ఉంచి, మీ వెనక ఈ పర్సన్ తన అచీవ్మెంట్స్ ఏవో ఉన్నాయి, తన గోల్స్ ఏవో ఉన్నాయి, అవి రీచ్ అయినట్టు అండ్ ఆ సెలబ్రేషన్స్లో చాలా బిజీ ఉంటూ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, మీ కాల్స్ అటెండ్ చేయకుండా, మీ మెసేజెస్కి రెస్పాండ్ అవ్వకుండా మీతో కంప్లీట్గా సైలెంట్ అయిపోయి మీ వెనక ఈ పర్సన్ సెలబ్రేషన్స్లో ఎంజాయ్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీ ఏం చెప్తుంది అంటే ఈ పర్సన్ లైఫ్ కంప్లీట్లీ రివర్స్ అయిపోయింది. ఏం జరిగిందంటే ఏదైతే తన గోల్ రీచ్ అయ్యారు అని అనుకున్నారో అది ఒక ఫేక్ సెలబ్రేషన్ అని తేలింది. అంటే తనకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఆర్ ఈ పర్సనే ఒక రాంగ్ వేలో ఆలోచించి దాంట్లో స్టక్ అయిపోయారు. బట్ ఆ గోల్ అనుకున్నారు, ఈ పర్సన్ ఏదైతే అనుకున్నారో అది గోల్ కాదు నిజంగా. అది యాక్చువల్లీ ఒక ట్రాప్ అన్నమాట. ఒక ట్రాప్ సిచ్యువేషన్లోకి ఈ పర్సన్ని మ్యానిపులేట్ చేసి తీసుకెళ్ళిపోయారు. బట్ ఆ మ్యానిపులేషన్ని ఈ పర్సన్ ఎలా తీసుకున్నారంటే వాళ్ళు బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఈ పర్సన్కి అనుకున్నారు. బట్ యాక్చువల్లీ అక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నది మీరు, మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉన్నది మీరు, ఒక బెటర్ లైఫ్ పార్ట్నర్గా ఉండేది మీరు. కానీ అదంతా ఏమీ వద్దు, మీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నదే కరెక్ట్ అనుకున్నట్టుగా వెళ్ళిపోయారు సడన్లీ మీ లైఫ్లో నుండి. బట్ అక్కడ ఏం జరిగిందో మీకు తెలియక కొన్ని రోజులు మీరు చాలా వెయిట్ చేశారు. బట్ తర్వాత మీకు తెలిసింది ఈ పర్సన్ మీ వెనక అసలు ఏం చేస్తున్నారు అనేది. సో సింప్లీ మీరు వదిలేశారు ఈ పర్సన్ని, కంప్లీట్గా మర్చిపోయారు, మీరు మూవ్ ఆన్ అయిపోయారు. మీరు సింగిల్గానే హ్యాపీగా ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు. మీరు తర్వాత మీ గోల్స్ మీరు రీచ్ అయ్యారు. మీరు ఏదైతే గోల్స్ మీరు టార్గెట్ సెట్ చేసుకున్నారో అదంతా కూడా మీరు రీచ్ అయ్యారు. అండ్ మీరు ఒక హ్యాపీ సెలబ్రేషన్స్లో ఉన్నారు. హ్యాపీనెస్ అంటే ఏంటో అది మీ వైపు నుంచి ఉంది. ఎందుకంటే మీరు కష్టపడి మీ గోల్స్ రీచ్ అయ్యని పర్సన్ మీరు. బట్ ఇక్కడ ఈ పర్సన్ కష్టపడకుండానే ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలి అని ట్రై చేశారు. కానీ అక్కడ ఆ ప్లాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే ఈ పర్సన్కి ఒక ఫియర్ ఆఫ్ ఇంటిమసీ కూడా కనిపిస్తుంది. ఫియర్ ఆఫ్ ఇంటిమసీ అంటే ఇక్కడ మీ మీద ఏమైనా ఫీలింగ్స్ వచ్చినా, ఎమోషన్స్ వచ్చినా వాటన్నిటిని హైడ్ చేసేస్తారు. ఎందుకంటే మీ వైపు అట్రాక్ట్ అయిపోతారేమో ఒకవేళ అనేది అదొక భయం. మీ వైపు అట్రాక్ట్ అయిపోతే తను ఇంకా ఎవరికో అట్రాక్ట్ అయి ఉన్నారు ఆల్రెడీ మీతో రిలేషన్లో ఉన్నప్పుడే. సో ఆ పర్సన్ ఏమన్నా ఈ పర్సన్ని, మీ పర్సన్ని ఇబ్బంది పెట్టేస్తారేమో, లేదా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడిపోతారేమో, ఇలాంటివి ఆలోచిస్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఈ పర్సన్కి జరిగింది ఏంటి అని అంటే మీ పర్సన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ మిమ్మల్ని గోస్ట్ చేశారో అదంతా కూడా రివర్స్గా పనిచేసిందనమాట ఈ పర్సన్ పైనే. తను అనుకున్నది దానికి రివర్స్ రిజల్ట్ వచ్చింది. అంటే ఈ పర్సన్ మేబీ ఏదో ఒక జాబ్నో, బిజినెస్నో, లేదా ఒక స్పెసిఫిక్ పర్సన్నో చూస్ చేసుకుని మీకంటే వాళ్ళు బెటర్, ఆ జాబ్ బెటర్, ఆ బిజినెస్ బెటర్,
ఇలా అనుకుంటూ అటువైపు అట్రాక్ట్ అయిపోయారు. అండ్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ మ్యానిపులేషన్ అనేది జరిగింది, చేశారు మీ పర్సన్ పైన. సో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే, తను చూస్ చేసుకున్నది ఒక ఫేక్ కనెక్షన్, తను చేసుకున్నది ఒక రాంగ్ చాయిస్. బట్ మీరు ఒక జెన్యూన్, ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్న మిమ్మల్ని మీ ఎనర్జీకి ఆపోజిట్ ఎనర్జీలో విజువలైజ్ చేసుకున్నారు. అంటే మీరు కరెక్ట్ కాదు, మీరు మీ పర్సన్కి కరెక్ట్ కాదు అన్నట్టుగా ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. లేదా మీరు ఏదైనా జాబ్ ఆఫర్ ఇచ్చి ఉంటే ఆ జాబ్ ఆఫర్ తక్కువ శాలరీ, మేబీ హై పెయిడ్ శాలరీ ఇంకొక చోట ఉంది అన్నట్టుగా వెళ్ళిపోవడం, అలాంటిది ఏదో జరిగింది. టోటల్గా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, ఇంకొకరికి అట్రాక్ట్ అయిపోయారు. మీరు ఇచ్చిన ఆఫర్స్కి కూడా ఈ పర్సన్ పెద్దగా అట్రాక్ట్ అవ్వలేదు. అసలు ఆఫర్స్ ఏంటి అనేది చూడలేదు కనీసం. సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు తెలుసుకున్నారు అన్నీ. ఇప్పుడు ఈ పర్సన్, ఈవెన్ దో దే ఆర్ ఇన్ ఎ కమిటెడ్ రిలేషన్షిప్, దిస్ పర్సన్ ఈజ్ సింగిల్ నౌ. ఎందుకు సింగిల్ ఉండిపోయారు అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ చేసుకున్నది రాంగ్ చాయిస్. సో ఇదొక డ్రామా లాగా క్రియేట్ చేసి మీ పర్సన్ లైఫ్లో మీ పర్సన్ సింగిల్గా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ పర్సన్ ఎవరినైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ అప్కమింగ్ వీక్లో, అప్కమింగ్ 2 వీక్స్లో అసలు ఏం జరగబోతుంది అని అంటే, ఈ పర్సన్ మీకోసం ఏమని అనుకుంటున్నారు, అసలు ఫీలింగ్స్ ఏంటి అంటే, మేబీ మీ ప్రపోజల్నో, మీ జాబ్ ఆఫర్నో, లేదా బిజినెస్ ఆఫర్నో దేన్నో ఈ పర్సన్ రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్షనే మిమ్మల్ని ఫ్రీ చేసేసారనమాట. మిమ్మల్ని ట్రాప్ సిచ్యువేషన్లో ఉంచకుండా ఒక్క మాటతో రిజెక్ట్ చేసి ఈ పర్సన్ మిమ్మల్ని ఫ్రీ అయిపోయేటట్టు చేశారు. సో అది మీకు ఒక బ్లెస్సింగ్ అయిపోయిందనమాట. అంటే ఇప్పుడు మీకు నచ్చిన పర్సన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన లైఫ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన జాబ్ ఆఫర్స్ ఆర్ బిజినెస్ ఆఫర్స్ ఏవైతే మీకున్నాయో అవి మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. మీ లైఫ్ మీలాగా మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి ఏంటి? సంథింగ్ డిఫరెంట్. లీగల్ ఇష్యూస్, ట్రాప్ సిచ్యువేషన్, ఫేక్ రిలేషన్షిప్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, వీటన్నిటిలో ఈ పర్సన్ ట్రాప్ అయిపోయారు. మీరు డే బై డే మీరు బాగా డెవలప్ అవుతున్నారు ఫైనాన్షియల్గా, మీ గోల్స్ మీరు రీచ్ అవుతున్నారు, అండ్ నేమ్ ఫేమ్ సంపాదించుకుంటున్నారు. అంతా బాగుంది మీ సైడ్ నుంచి చూస్తే. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీలాంటి వాళ్ళకి ఎప్పటికైనా ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది, మీలాంటి వాళ్ళకి ఎవరైనా అట్రాక్ట్ అవుతారు, ఒక బెటర్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఒక బెటర్ పర్సన్ని చూస్ చేసుకునే చాయిస్ కూడా మీకుంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్ కంటే, మీ పర్సన్తో మీకు కంపేర్ చేసి చూస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎవరికన్నా నచ్చుతారు, అంటే ఎవరైనా మీకు ఇట్టే అట్రాక్ట్ అయిపోతారు. కానీ మీ పర్సన్ సిచ్యువేషన్ అలా లేదు. ఈ పర్సన్కి మేబీ ఒక గుడ్ లుకింగ్ పర్సన్ అయినా కూడా మీ పర్సన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎవరు రారు. తనతో రిలేషన్లో ఉన్న వాళ్ళే మీ పర్సన్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ అన్ని ప్రాబ్లమ్స్లో స్టక్ అయిపోయి ఉన్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా. బట్ ఈ పర్సన్ ఒకప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, మీతో ఉన్నప్పుడు ఈ పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అప్పుడు ఈ పర్సన్కి ఒక పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉండే.
అండ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ అందరూ ఈ పర్సన్కి రెస్పెక్ట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అదంతా జీరో అయిపోయింది. ఓకే, అండ్ ఎవ్రీ నైట్ ఈ పర్సన్కి ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది. దే ఆర్ ఫీలింగ్ గిల్ట్. ఎందుకు అంటే మీరు సేమ్ టైంకి ఎవ్రీడే నైట్ టైం యు ఆర్ క్రయింగ్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. అంటే ఈ పర్సన్ ఎందుకు అసలు మిమ్మల్ని గోస్ట్ చేశారు, మీరు చేసిన మిస్టేక్ ఏంటి అని మీరు బాధపడుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ ఏం లేదు, కానీ మీ పర్సన్కి మీరు కరెక్ట్ కాదనుకుని వెళ్ళిపోయారు అంతే. అది మీ పర్సన్ మిస్టేక్. దే డోంట్ డిజర్వ్ యువర్ అటెన్షన్. ఇదే అనుకున్నారు మీరు, అండ్ మీరు మీ లైఫ్తో మీరు హ్యాపీగా ఉన్నారు. కానీ ఆల్మోస్ట్ ఇది ఒక అరౌండ్ 3-4 ఇయర్స్ రిలేషన్షిప్ కాబట్టి మీరు సడన్లీ మర్చిపోవాలంటే అది అవ్వదు. కాబట్టి మీరు ఎవ్రీడే నైట్ టైం మీరు ఎప్పుడైతే బాధపడుతున్నారో, ఎమోషనల్ అయిపోతున్నారో మీ సిచ్యువేషన్ తలుచుకుని ద సేమ్ ఎనర్జీస్ యు ఆర్ సెండింగ్ టు యువర్ పర్సన్. మీరు వాంటెడ్లీ సెండ్ చేయట్లేదు, కానీ మీ పర్సన్ ఆ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ కూడా అక్కడ సఫర్ అవుతున్నారు. దే ఆర్ ఇన్ డీప్ సాడ్నెస్. ఈ పర్సన్ చాలా డీప్గా అర్థమవుతుంది ఇప్పుడు ఏంటి మీకు చేసిన ఇంజస్టిస్ ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. మిమ్మల్ని అలా ట్రీట్ చేసి ఉండకూడదు, మీతో అలా మాట్లాడి ఉండకూడదు, మిమ్మల్ని అలా ఇగ్నోర్ చేసి ఉండకూడదు. ఇదంతా ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది. సో నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ లైఫ్. ఎలా వస్తున్నారు, ఎలా వద్దామని అనుకుంటున్నారు మీ లైఫ్లోకి అంటే ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్ట్రాటజీతో మీ లైఫ్లోకి వస్తారు యాజ్ ఏ లవర్. ఓకే, అంతకంటే ఎక్కువ పొజిషనే మీరు ఇచ్చారు మీ పర్సన్కి, కానీ అది రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు. గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అనుకుని వెళ్ళిపోయారు. కానీ అక్కడ ప్లాస్టిక్ మ్యాట్ అని తెలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇటువైపు ఉన్న గ్రాస్ గ్రీన్గా ఉందని ఇటువైపు రావడానికి ట్రై చేస్తే ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా, గెట్ అవుట్ అంటారా అనేది అదొక డౌట్. కానీ ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం ఈ పర్సన్ ఏమైనా కూడా, మీరు ఏమన్నా కూడా పడతారు, ఇప్పుడు అన్నీ భరిస్తారు, కానీ మీతోనే ఉండాలని డిసైడ్ అవుతున్నారు. ఇప్పుడు యాజ్ ఏ లవర్ ఈ రిలేషన్షిప్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచే మళ్ళీ ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. మేబీ మీరు రెస్పాండ్ అయి ఉండకపోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు లైక్ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుందని అంటే ఒకప్పుడు మీరు మీ పర్సన్ అంత అఫెక్షనేట్గా చూసుకున్నారు విత్ అన్కండిషనల్ లవ్. అదే బిహేవియర్ ఇప్పుడు మీ పర్సన్ మీకు ఇస్తారనమాట విత్ 6 of Pentacles. రెసిప్రొకేట్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు, ఆర్ మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువే ఇస్తారు ఆ లవ్ అండ్ ఎఫెక్షన్. ఓకే, సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం. ఇక్కడ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ ఒకవేళ మీతో మాట్లాడితే మీరు మాట్లాడతారు, కానీ ఎలా మాట్లాడతారు, చాలా లిమిట్స్ అండ్ బౌండరీస్ ఉంటాయి మీకు. ఇఫ్ సపోజ్ ఈ పర్సన్ మళ్ళీ ఇది ఒక సెకండ్ ఛాన్స్ అడిగి మిమ్మల్ని మళ్ళీ ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ ఈ బాండింగ్ని ఒక డీప్ బాండింగ్గా చేంజ్ చేద్దాం అని ఒక స్ట్రాటజీతో వస్తున్నారు. కానీ మీరు మీ పర్సన్కి కోఆపరేట్ చేసినప్పుడు కదా ఇది ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అయ్యేది, కానీ అది జరగదు. మీరు ఎలా ఉంటారంటే హాయ్ అంటే హాయ్ అంతే, లేదా ఇంకేదైనా ఒక క్వశ్చన్ అడిగితే మీ పర్సన్ దానికి రిప్లై ఇస్తారు అంతే, ఇంక వేరే విషయాలు మీరు మాట్లాడరు. ఓకే, సో అలా ఉంటుంది మీ మధ్య. ఇక ముందు ఇన్ ద కమింగ్ వీక్స్ రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్య అలా ఉంటుంది. సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు మాట్లాడుతున్నారు, మీ పర్సన్కి మీరు రెస్పాండ్ అవుతున్నారు, కానీ
దట్ స్పార్క్ ఈజ్ మిస్సింగ్. మీరు రీసెంట్ చాట్తో ప్రజెంట్ చాట్, మీ చాటింగ్, మీరు ఎలా అయితే చాట్ చేసేవారో మీ పర్సన్తో, అది కంపేర్ చేసి చూసుకుంటున్నారు ఈ పర్సన్ డైలీ. అప్పుడు మీరు మాట్లాడే పద్ధతి ఏదైతే ఉంటుందో దానికి ప్రజెంట్ ఆ వే ఆఫ్ టాకింగ్కి చాలా డిఫరెన్స్ అనేది చూస్తున్నారు ఈ పర్సన్. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీరు బాగా చేంజ్ అయిపోయారు. మీ పర్సన్ మీ దగ్గర చాలా మైండ్ గేమ్స్ అనేవి ఆడారు, కానీ ఇప్పుడు ఇక ముందు అలాంటివన్నీ మీ దగ్గర కుదరవు అని తెలుసుకున్నారు. సో దే ఆర్ కమింగ్ క్లీన్. తన పాస్ట్ని తను మర్చిపోయి మీతోనే లైఫ్ లాంగ్ ఉండాలి అని మీ దగ్గరికి రాబోతున్నారు. సో అగైన్ ఒక న్యూ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, దే వాంట్ టు హెల్ప్ యూ, దే వాంట్ టు ప్యాంపర్ యూ, దే వాంట్ టు సపోర్ట్ యూ. అన్ని విషయాల్లో మీకు హెల్ప్ఫుల్గా ఉండాలని అనుకుంటున్నారు ఈ పర్సన్. మీకు ఇప్పుడు మిమ్మల్ని ఏ విషయంలోనూ బాధ పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, ఇలాంటి ఆలోచనలతో ఇప్పుడు వస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గరికి. బట్ ఈ పర్సన్ వస్తారు సరే, కానీ మీరు యాక్సెప్ట్ చేయడానికి చాలా లాంగ్ టైం అయితే పడుతుంది. ఎందుకంటే మీరు నమ్మరు. నెంబర్ ఆఫ్ గోస్టింగ్స్ కనబడుతున్నాయి ఇన్ ద రీసెంట్ పాస్ట్. అందుకే మీకు నమ్మకం అనేది పోయింది మీ పర్సన్ పైన. మీరు ఫ్రాంక్గా చెప్పేస్తారు మీ పర్సన్కి, నీ మీద నాకు నమ్మకం లేదు అని చెప్పేస్తారు మీరు. ఎందుకు అలా చెప్పేస్తారని, మీరు అలా చెప్పినా కూడా ఈ పర్సన్ బాధపడరు. ఎందుకంటే తనకు తెలుసు ఇక్కడ ఈ పర్సన్కి తను చేసింది ఏంటి, ఆ నమ్మకం పోగొట్టుకున్నది మీ పర్సనే అని ఈ పర్సన్కి తెలుసు. ఓకే, సో మీరు ఎలా రిజెక్ట్ చేసినా కూడా బాధపడరు. దే స్టిల్ వాంట్ టు సపోర్ట్ యూ. మీరు అది కూడా చెప్తారు, మీ హెల్ప్ నాకు వద్దు, మీ సపోర్ట్ నాకు వద్దు, ఇవన్నీ మీరు కూడా చెప్తారు. బట్ అయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. రీసెంట్ పాస్ట్లో మేబీ మీరు తనని లైఫ్ పార్ట్నర్గా చూశారు, బట్ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. బట్ స్టిల్ ఈ పర్సన్ని ఎవరో ఆపేస్తున్నారు మీ వైపు రాకుండా. సమ్ ఫెమినిన్ ఎనర్జీ. ఓకే, అండ్ ఒక ఫ్రెండ్ ఫ్రమ్ దేర్ ఫ్రెండ్ సర్కిల్, ఒక ఫ్రెండ్, టాక్సిక్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. ఆ పర్సన్ కూడా మీ పర్సన్కి ఎడిక్షన్స్ అలవాటు చేస్తున్నారు. ఓకే, అలా ఈ పర్సన్కి డెసిషన్ మేకింగ్లో కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అండ్ కొన్ని లీగల్ కేసెస్ కూడా ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే రాబోతుంది ఇన్ ద కమింగ్ మంత్స్. ఏదో ఒకటి ఈ పర్సన్ వదిలేయాలి ఈ లైఫ్లో, ఈ రిలేషన్లో ఒక డెప్త్ రావాలి, ఒక డీప్ బాండింగ్ కావాలి మీతో అనుకుంటే ఈ పర్సన్ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ని వదిలేయాలి, లేదా ఈ పర్సన్ ఉన్న ప్రజెంట్ రిలేషన్షిప్ని వదిలేయాలి. అలా చాలా సాక్రిఫైస్ చేసుకుంటే ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండగలరు. బట్ ఇక్కడ తన లైఫ్ ఇప్పుడు రిస్క్లో ఉంది, కానీ ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ మీరే సేవ్ చేయాల్సి వస్తుంది. బట్ అది మీ ఇష్టం. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ హెల్ప్ అడుగుతారు. తను ఏదైతే రిస్క్లో ఉన్నారో ఆ రిస్క్ నుండి బయటపడాలంటే మీ సపోర్ట్ కావాలి, మీ హెల్ప్ కావాలని మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. మేబీ మీరు రిజెక్ట్ చేయొచ్చు దిస్ టైం. ఓకే, సో ఐఎమ్ హియరింగ్ ద నంబర్స్. ఇక్కడ నంబర్స్ కాదు, ఫస్ట్ హెల్త్ కోసం కొన్ని వార్నింగ్ సైన్స్ కనబడుతున్నాయి. మీ ఇంట్లో ఎవరో ఒక పర్సన్కి హెల్త్ కొంచెం సీరియస్ అవ్వచ్చు. మీ ఇంట్లో ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్కి, లేదా పిల్లలు, ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలకి జాగ్రత్తగా చూసుకోండి. ఇదేంటంటే
ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే సమ్ కైండ్ ఆఫ్ వైటమిన్ డెఫిషియన్సీ ఆర్ ఐరన్ డెఫిషియన్సీ ఆర్ సమ్ ఇన్ఫెక్షన్ ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఒపీనియన్ మీరు కరెక్ట్ అనుకొని అదే ట్రీట్మెంట్ చేయిద్దామని డిసైడ్ అవ్వకండి. సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి. ఆ సెకండ్ ఒపీనియన్ మీకు సక్సెస్ అవుతుంది ఇక్కడ ఈ ట్రీట్మెంట్ విషయంలో. ఓకే, సో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో కేర్ఫుల్గా ఉండండి అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ యువర్ హెల్త్. మీ హెల్త్ కూడా చూసుకోండి. మీ హెల్త్ కూడా యు ఆర్ టేకింగ్ ప్రాపర్ రెస్ట్ ఆర్ నాట్, ప్రాపర్ డైట్ ఆర్ నాట్, ఇదంతా కూడా మీరు కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి వార్నింగ్ సైన్స్ కనిపిస్తున్నాయి. సంథింగ్ రిలేటెడ్ టు హెల్త్ కూడా రిస్క్లోనే ఉంది, మీది మీ ఫ్యామిలీ మెంబర్స్ది. ఓకే, సో సిగ్నిఫికెంట్ నంబర్స్ 21, 16, 19, 32 ఈ నెంబర్స్ సిగ్నిఫికెంట్. ఓకే, అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్ మళ్ళీ మెసేజ్ ఆర్ కాల్స్ రావాలి మీ పర్సన్ దగ్గర నుండి అనుకుంటే ఇది యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే యూనివర్స్ మీకు కొన్ని సైన్స్ చూపిస్తుంది. ఏంటా సైన్స్ అంటే నెంబర్ 10, 10 ఎక్కువ చూస్తారు, 444 చూస్తారు, 11, 11 చూస్తారు, 21, 21 చూస్తారు. ఓకే, అండ్ సమ్ స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ చూస్తారు. ఆ స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ కొంచెం మనకి రేర్గా కనిపిస్తాయి, కానీ అవి చూస్తారు మీరు. అది బయటే చూడక్కర్లేదు, మీరు మేబీ ఆన్లైన్ ఆర్ టీవీలో ఎక్కడైనా కూడా చూడొచ్చు. అట్లా ఎక్కడో ఒక చోట మీరు మొత్తానికి ఈ స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ చూస్తారు. అండ్ మీరు కూడా అదే కలర్ డ్రెస్ వేసుకోవచ్చు. దట్ డే ఈ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ మీట్ అవ్వడానికి రావచ్చు, లేదా అనుకోకుండా మీట్ అవ్వచ్చు. ఓకే, సో అలాంటిది జరగబోతుంది ఇన్ ద కమింగ్ 2 weeks. సో బై ద ఎండ్ ఆఫ్ మార్చ్ ఈ పర్సన్ మీకు తన పాస్ట్, అసలు ఈ సెపరేషన్లో ఏం జరిగింది అని అంతా కూడా ఈ పర్సన్ తనంతట తానే చెప్తారు మీకు. అయితే ఎందుకు చెప్పాలని అనుకుంటున్నారు ఇప్పుడు, ఎప్పుడు లేనిది అని అంటే ఇప్పుడు ఒక ప్రజెంట్ తన ఎనర్జీస్ ప్రకారం ఇప్పుడు ఒక ప్రజెంట్ తన ఎనర్జీ ఏదైతే ఉందో అది చాలా జెన్యున్గా కనిపిస్తుంది ఇక్కడ. నో మైండ్ గేమ్స్, నో మ్యానిపులేషన్. ఓకే, సో ఇక్కడ ఓన్లీ ప్యూర్ అండ్ జెన్యున్ ఇంటెన్షన్స్ తోటే మీ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు. ఈ పర్సన్ ఇప్పుడు ఏం చెప్పినా కూడా ప్రతి మాట నిజమే చెప్తారు. మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు, లైక్ లైన్ స్టీలింగ్, చీటింగ్ ఇలా చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు లేదు, అలాంటి ఎనర్జీస్ ఇప్పుడు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో ఇంకొకరు లేరు. ఇంకొకరిని ఉండాలని కూడా ఈ పర్సన్ అనుకోవట్లేదు. ఇక్కడ ఈ పర్సన్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి, కావాలంటే ఆ ఆప్షన్స్ కూడా ఈ పర్సన్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ ఆప్షన్స్ అన్నీ క్లోజ్ చేసి పెట్టుకున్నారు. ఎందుకు అని అంటే తన లైఫ్లో ఇప్పుడు మీకు తప్ప ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వాలి అని అనుకోవట్లేదు. ఈ పర్సన్కి చాలా లాస్ అయితే వచ్చింది అన్ని విషయాల్లో. ఆ లాస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఈ పర్సన్. టైం వేస్ట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు అన్నీ. సో ఇప్పుడు ఈ పర్సన్కి ఒకప్పుడు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది, ఇప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ స్టార్ట్ అయింది. ఏది చేద్దామన్నా కూడా నాకు తెలియదేమో, నేను కరెక్ట్ కాదేమో, నా డెసిషన్ కరెక్ట్ కాదేమో, నేను అనుకున్నది కరెక్ట్ కాదేమో, ఇలా ఉండిపోతున్నారు. సో ఈ పర్సన్ కంటే ఏజ్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెళ్ళి సలహాలు అడుగుతున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అని. ఓకే, బట్ ఇక్కడ ఒక ఫెమినిన్ ఎనర్జీ ఎవరో కనిపిస్తున్నారు, ఈ పర్సన్ని మీ వైపు రాకుండా ఆపేస్తున్నారు.
ఆ ఫెమినిన్ ఎనర్జీ మేబీ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేదా ఇంకా బయట ఎవరైనా అయి ఉండొచ్చు. ఎవరో రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు ఇంకా. సో దట్ బ్లాకేజ్ ఏదైతే ఉందో ఆ బ్లాకేజ్ కూడా త్వరలోనే రిమూవ్ అవుతుంది. ఈ పర్సన్ ఇంకెవరి మాటలు, ఎవరి గైడెన్స్ తీసుకోకుండా తన ఓన్గా డెసిషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు విదిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ డేస్. ఓకే, సో అప్పుడే మీకు ఈ పర్సన్ మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది. ఆర్ ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్నవాళ్ళైతే ద సేమ్ డే ఈ పర్సన్ తన పాస్ట్ అంతా కూడా చెప్తారు. అండ్ ద సేమ్ డే ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయొచ్చు. ఓకే, బట్ ప్రపోజల్ వెంటనే మీరు యాక్సెప్ట్ చేయడం, వెంటనే అది మ్యారేజ్ వరకు వెళ్ళిపోవడం ఫర్ అన్మ్యారీడ్ పీపుల్, అలాంటిదంతా వెంటనే జరిగిపోతాయంటే జరగదు. ఎందుకంటే మీరు బేబీ స్టెప్స్తో వెళ్తున్నారు ముందుకి. ఎందుకంటే ఇది డీప్ బాండింగ్, ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. కాబట్టి మీరు స్లోగా వెళ్తేనే ఇది సక్సెస్ అవుతుంది అని మీకు అనిపిస్తుంది. సో అదే చేస్తున్నారు మీరు. అండ్ మీ పర్సన్ ఆల్రెడీ ఒక స్లో మూవింగ్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇన్ ద కమింగ్ వీక్స్, బట్ కమ్యూనికేషనే ప్రాబ్లం ఉంటుంది. అంటే మీ పర్సన్ మాట్లాడదామన్నా మీ పర్సన్కి అంత ఫ్రీ టైం అయితే దొరకట్లేదు. అండ్ మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్ ఇంకా ఏం చేంజ్ అవ్వలేదు, అలానే ఉంది, కమ్యూనికేషన్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు అనుకుంటున్నారు. అండ్ అన్మ్యారీడ్ పీపుల్ ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్ళడానికి అరౌండ్ 1.5 year పట్టొచ్చు. అండ్ ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న వాళ్ళకి ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఈ రిలేషన్షిప్. ఓకే, సో వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ సిగ్నిఫికెంట్ సైన్స్. మిథున, తుల, కుంభరాశులు, మేషరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీనరాశి అండ్ వృషభ రాశి కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, అయినా కూడా ఈ రీడింగ్ ఈ రాశుల వాళ్ళకే కాకుండా మిగతా రాశుల వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి రెజొనేట్ అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. మేనిఫెస్టేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు వన్ బై వన్ టారో రీడింగ్స్ అన్నీ కూడా వాచ్ చేస్తారు, దానివల్ల నో యూజ్, టైం వేస్ట్ మీకు అంతే. మీరు రీడింగ్స్ చూస్తారు, ఆ రీడింగ్స్ అన్నిటిలో మేనిఫెస్ట్ చేయాలి, మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ని మేనిఫెస్ట్ చేయాలి. ఓకే, సో మేనిఫెస్టేషన్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు మీ విషెస్ అన్నీ త్వరగా మీరు అనుకున్న దానికంటే ముందే ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఫుల్ మూన్ ఆర్ న్యూ మూన్, ఫుల్ మూన్, నెక్స్ట్ ఫుల్ మూన్ డే ఎప్పుడైతే వస్తుందో మార్చ్లో, ఆ ఫుల్ మూన్ డే కంటే ఒకరోజు ముందు మీకు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, లేదా దట్ ఫుల్ మూన్ డే రోజే రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, ఈ పర్సన్ మీతో చాలా చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. ఎందుకు అంటే మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేస్తారు కాబట్టి ఈ పర్సన్ మీతో అన్నీ చెప్పలేకపోతున్నారు. మేబీ మీరు ఏదైనా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారేమో అని ఇంకా ఆలోచిస్తున్నారు. బట్ మీరు ఏమైతే అనుకుంటున్నారో మీ పర్సన్ కోసం అదేమీ కూడా మీ పర్సన్ దగ్గర మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అగ్రెసివ్గా ఉంది మీకు, మీ పర్సన్ పైన కొంచెం చిరాకుగా కూడా ఉంది, ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు మీరు. కానీ అదంతా మీ పర్సన్కి తెలిసేటట్టు చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ కమ్యూనికేషన్ కట్ అవుతుంది, మీకు ఏ విషయం తెలియకుండా అయిపోతుంది అని మీరు కంట్రోల్లో మీరు ఉంటున్నారు. అండ్ ఈ పర్సన్ కూడా అంతే, చాలా ఆలోచించి
మెసేజెస్ చేస్తూ ఉంటారు. క్రాఫ్టెడ్ మెసేజెస్ అన్నమాట. అండ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ కొన్ని మెసేజెస్ మీకు పంపించకుండా వదిలేసిన మెసేజెస్ ఇప్పుడు మీకు పంపిస్తారు. ఓకే. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 with 888 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ కూడా కనిపిస్తుంది. అండ్ పర్పుల్ కలర్ కుడ్ బి సిగ్నిఫికెంట్, స్కై బ్లూ కుడ్ బి సిగ్నిఫికెంట్. ఓకే. సో వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేండి. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్, జనరల్ లవ్ రీడింగ్. ఓకే. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.